నమస్కారం తెలుగు స్పీడ్ న్యూస్ కి స్వాగతం। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు। అందుకే రాబోయే ఎన్నికల్లో ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకకు, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యకు ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన 2 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 6వ వార్డు ఇంటింటి ఎన్నికల ప్రచారంలో కౌన్సిలర్ శివప్రసాద్ ప్రజలను కోరారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ వారు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, మళ్ళీ మనకు సంక్షేమ పథకాలు అందాలంటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను, కర్నూలు ఎంపీగా అభ్యర్థిగా బీవై రామయ్యను గెలిపించుకోవాలని సూచించారు। 6వ వార్డు నందు కౌన్సిలర్ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా వార్డు కన్వీనర్లు, మహిళలు, కార్యకర్తలు అందరూ కలిసి వార్డు దగ్గర ప్రచారం చేయడం జరుగుతుంది। అందులో ముఖ్యంగా మన సీఎం గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా అన్ని పథకాలు ప్రతి కుటుంబానికి చేయని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। కాబట్టి రాబోయే ఎలక్షన్లో మన స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బుట్ట రేణుకమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు। ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీవై రామయ్య గారికి కూడా ఎంపీగా ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నారు। కాబట్టి ఇంకొకసారి ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను। ఇంకొక విషయం ఏమంటే, తెలుగుదేశం వాళ్ళు వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారు। ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి। అంటే ఒకప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, చేయూత, ఆసరా ఇస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకతో పోల్చినాడు। మరి ఈయన ఇప్పుడు 3 సిలిండర్లు అంటాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నాడు, ఇంకా అన్ని పనికిరాని హామీలు ఇస్తున్నాడు। అంటే మేము ఇస్తే శ్రీలంక అవుతుంది, వాళ్ళు ఇస్తే అమెరికా అవుతుంది। కాబట్టి ఈయన చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దండి। రేణుకమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపడానికి ముందస్తులో ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను।